Nowadays, in interview rounds, how to create responsive design in Figma with using variables? ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సి ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ ఆటో లేఅవుట్ అండ్ వ్రాప్స్. దీని గురించి భయపడాల్సింది ఏం లేదు. ప్రజెంట్ A3 రిలేటెడ్గా ఐ విల్ షేర్ ది బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఆటో లేఅవుట్. అండ్ ఇక్కడ మెయిన్గా క్వశ్చన్ అడిగేది ఏమిటంటే, వై డు వీ నీడ్ టు క్రియేట్ రెస్పాన్సివ్ డిజైన్ ఇన్ ఫిగ్మా యూజింగ్ వేరియబుల్స్ అని క్వశ్చన్స్ అడుగుతున్నారు. కొంతమంది థియరీగా అడుగుతున్నారు, కొంతమంది టెక్నికల్ కూడా అడుగుతున్నారు. ఇది మొత్తం మనం మాట్లాడుకుందాము. బేసికలీ is easily adapts layouts across different screen sizes by dynamically adjusting spacing, dimensions and styles. It simplifies updates, improves consistency and also speed up the design process. Okay, and నేను మళ్ళీ మీకు ఒక క్లారిటీగా చెప్తాను. వేరియబుల్స్ యూజ్ చేయడం వల్ల రెస్పాన్సివ్ డిజైన్లో డైమెన్షన్స్, స్పేసింగ్ అండ్ స్టైల్స్ ఇవన్నీ చేంజెస్ చేయడానికి చాలా ఈజీగా అవుతుంది. ఓకే, ఇది మన డిజైన్ ప్రాసెస్లో సింప్లిఫై చేసి కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయడంలో మనకి బాగా హెల్ప్ అవుతుంది. అంతే, అంటే డిజైనర్స్కి బాగా హెల్ప్ అవుతుంది, ప్రోడక్ట్ డిజైనర్స్కి, UX/UI అందరికీ. ఓకే, ఇది ఎలా వర్కౌట్ అవుతుంది ఒక్కసారి మొత్తం చూడండి వీడియో. మీకు ఆటో లేఅవుట్, వేరియబుల్స్ అండ్ రెస్పాన్స్ వీటి గురించి మీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా మనము మొదలు పెడదాము. ఇక్కడ ఒక్కసారి ఈ వీడియోలో చూడండి. ఇక్కడ నా దగ్గర సమ్ కంటెంట్ ఉంది. ఐ మీన్ ఇక్కడ మీరు ఒక బేసిక్ ఎగ్జాంపుల్గా ఒక మ్యూజిక్ డెస్క్టాప్ అప్లికేషన్, ట్యాబ్లెట్, మొబైల్ వర్షన్ అలా అనుకోండి, లైక్ స్పాటిఫై. ఓకే, అలా అనుకోండి. ఇక్కడ నాకు మొబైల్ వర్షన్లోకి వస్తే ఇలా వస్తుంది. ఐ మీన్ 1 కాలమ్, ట్యాబ్లెట్కి వస్తే 2 కాలమ్స్, డెస్క్టాప్లోకి వస్తే 3 కాలమ్స్ ఇలా కనిపిస్తుంది కదా. సేమ్ అదే విధంగా మనము ఇప్పుడు చేయడం జరుగుతుంది. ఓకే, ఇదే మనము టెక్నికల్లో కానీ, లైవ్లో కానీ, అసైన్మెంట్స్లో కానీ ఇలా అడుగుతారు కొంతమంది. రెస్పాన్స్ అంటే ఆటో లేఅవుట్, కాన్స్ట్రైన్స్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ అట్లీస్ట్ మనకి బేసిక్ అయినా తెలియాలి కదా. సో ముందు వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. మీరు ఇప్పటిదాకా ఇవి చూశారు కదా, ఇది ఫ్రమ్ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ దాకా మీ ముందే ఇప్పుడు చేయడం జరుగుతుంది. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే నేను ఓల్డ్ వర్షన్లో కంపేర్ చేస్తే న్యూ వర్షన్లో ఈ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ ఇంక్లూడింగ్ విత్ ఓల్డ్ వర్షన్లో మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి రీప్లేస్ చేశారు అన్ని వివరాలుగా మీకు మీ ముందుకు చూపించడం జరుగుతుంది. అందుకని వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఆటో లేఅవుట్ అండ్ కాన్స్ట్రైన్స్ ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఉంటుంది, నీట్గా నేర్పిస్తాను. బట్ ఎప్పుడైనా సరే మీరు స్మార్ట్ వర్క్ అనేది చేయాలి, హార్డ్ వర్క్ ఎక్కడ చేయకూడదు. ఓకే, డిజైనర్స్ ఎప్పుడైనా సరే స్మార్ట్ వర్కే చేయాలి, హార్డ్ వర్క్ చేయకూడదు. అండ్ ఇంకా మనము లేట్ చేయకుండా పాయింట్కి వెళ్ళిపోదాము. అండ్ పాయింట్కి వెళ్ళే ముందు రెస్పాన్సివ్ అండ్ ఆటో లేఅవుట్ ఇవి తెలియాలంటే అట్లీస్ట్ మనకి బేసిక్గా కాన్స్ట్రైన్స్ అనే ఒక టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, వాట్ ఈజ్ కాన్స్ట్రైన్స్? చాలామంది ఇది బేసికల్గా మనకి ఫిగ్మా ఇంటర్ఫేస్ న్యూ వర్షన్. ఒకవేళ మీరు న్యూ వర్షన్లో ఉంటే ఓల్డ్ వర్షన్కి ఎలా అప్డేట్ అవ్వాలనుకుంటే, ఇప్పుడు న్యూ వర్షన్ మీకు రైట్ సైడ్ క్వశ్చన్ మార్క్ ఉంది కదా, ఆ క్వశ్చన్ మార్క్ సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ గో బ్యాక్ టు ప్రీవియస్ UA అని కనిపిస్తుంది. ఓకే, అది సెలెక్ట్ చేయండి, మనకి ఓల్డ్ వర్షన్లో అప్డేట్ అవుతుంది. ఓల్డ్ వర్షన్, న్యూ వర్షన్ రెండు ఈక్వల్, బట్ ఇంటర్ఫేసే A3కి బాగా అప్డేట్ చేశారు. ఇందులో మనకి ఆటో లేఅవుట్ ఆటోమేటిక్గా రావడం, కొత్తగా మనం ఏమి హార్డ్ వర్క్ చేయకుండా స్మార్ట్ వర్క్ చేయడం వేసి ఇవన్నీ చాలా ఉంటాయి. బట్ నేనేం ప్రిఫర్ చేస్తున్నానంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ మీ ప్రాజెక్ట్. మీకు ఏది ఇంట్రెస్ట్ అనుకుంటే ఆ వర్షన్లోనే మీరు వెళ్ళండి. ఒకవేళ మీరు ఓల్డ్కి వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు, న్యూకి వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు. ఓకే, ఆటో లేఅవుట్ ప్రతి ఒక్కటి ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ రెస్పాన్సివ్ తెలిసే ముందు మనకి కాన్స్ట్రైన్స్ అనే టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓల్డ్ వర్షన్లో చూసుకుంటే మనకి ఇక్కడ రెక్టాంగిల్ తీసుకుంటే మనకి ఇక్కడ రైట్ సైడ్ ఎక్కడ కనిపించట్లేదు. ఓకే, కనిపించట్లేదు, అవునా కాదా? మనకి కాన్స్ట్రైన్స్ ఎప్పుడైనా సరే ఫ్రేమ్ లోపల ఉండాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే రెక్టాంగిల్, ఇది ఒక లేయర్, నాట్ ఫ్రేమ్, నాట్ గ్రూప్. ఓకే, ఇదంతా మనకి కనిపించాలనుకుంటే ఇప్పుడు సింపుల్గా మీరు రెక్టాంగిల్ ఇచ్చిన, సంథింగ్ టెస్ట్ ఇచ్చిన మనకి కాన్స్ట్రైన్స్ అనే ప్రాపర్టీస్ కనిపించదు మనకి. ఓకే, మేక్ షూర్ యూ క్యాన్ అప్లై మొబైల్ వర్షన్, ట్యాబ్లెట్,
డెస్క్టాప్ ఏదైనా పెట్టండి. బట్ ఎప్పుడైనా రెస్పాన్సెస్ ఇచ్చేటప్పుడు మొబైల్ వర్షన్లోనే ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్స్. మీరు రేపు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు క్లయింట్ చెప్పినట్టే చేయాలి. మనం టీమ్ లీడ్ కానీ మేనేజర్ కానీ వాళ్ళు చెప్పిందే మనం చేయాలి. ఓకే, డిఫాల్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ నుంచే చేయాలి. మొబైల్, ట్యాబు, తర్వాత డెస్క్టాప్. సో అలా చేయాలి. ఇది ప్రాసెస్. వన్స్ మీరు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పినట్టే మనం చేయాలి. మనకు నచ్చింది మనం చేయకూడదు. ఓకే, ఇప్పుడు మనకి ఓల్డ్ వర్షన్లో కాన్స్టెంట్స్ ఎలా కనిపిస్తాయి అంటే ఇప్పుడు ఓల్డ్ వర్షన్లో ఇప్పుడు నేను ఇప్పుడు ఈ షేప్ తీసుకొచ్చి నేను మన ఫ్రేమ్లోకి పెడదాం అనుకుంటాను. ఇది సంథింగ్ మీరు ఏమనుకుంటారు అనుకోండి, ఇది మీరు హీరో బ్యానర్ అనుకోండి, లేకపోతే హీరో సెక్షన్ అనుకోండి, పెద్ద బ్యానర్ అనుకోండి, మీ ఇష్టం ఏదని అనుకోండి. ఓకే, అండ్ ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఓల్డ్ వర్షన్లో ఎక్కడ బాగా కనిపిస్తుంది, ఎక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది మనకి ఓల్డ్ వర్షన్లో సింపుల్గా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలామంది న్యూ వర్షన్లో ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు నేను చెప్తాను, క్లియర్గా చెప్తాను. సేమ్ థింగ్ నేను కొత్త వర్షన్లోకి అప్డేట్ అవుతున్నాను. ఇప్పుడు మనము మొత్తం న్యూ వర్షన్లోనే మాట్లాడుకుంటాము. ఇప్పుడు ఓల్డ్ వర్షన్లో అయితే మనకి బాగా కనిపించింది ఏంటి ఈ ప్రాపర్టీస్. ఇప్పుడు న్యూ వర్షన్ ఎలా కనిపిస్తుంది, ఎక్కడ ఉంటుంది కొంతమందికి తెలుసు, బట్ కొంతమందికి తెలియదు. ఇక్కడే కొంతమంది బాగా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు న్యూ వర్షన్లో సింపుల్గా ఇందాక నేనేం చెప్పాను, కాన్స్టెంట్స్ కనిపించాలనుకుంటే ఫ్రేమ్లోనే ఉండాలి, ఫ్రేమ్ లోపల ఉండాలి. ఐఎమ్ టేకింగ్ నౌ సంథింగ్ ఏదైనా iPhone 16 అండ్ iPhone 16లో సంథింగ్ ఇక్కడ ఒక బ్యానర్ ఉంది అనుకోండి. ఈ బ్యానర్ ఒక కలర్ ఏదైనా అనుకోండి, మీకు నచ్చింది ఏ కలర్ అయినా అనుకోండి, అండ్ బ్యానర్ ఉంది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఇది మీరు ఇమేజ్ అనుకోండి, టెక్స్ట్ అనుకోండి, ఏదైనా ఇప్పుడు మూవ్ చేసుకుంటే మనకి బ్లూ లైన్స్ కనిపిస్తే చూడండి, అదే కాన్స్టెంట్స్. సో ఇక్కడ రైట్ సైడ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కాన్స్టెంట్స్. ఇందాక మనకి ఎక్కడ కనిపించింది మనకి కాన్స్టెంట్స్ ఓల్డ్ వర్షన్లో డైరెక్ట్గా ప్రాపర్టీస్లో బాగా డిస్ప్లే అయింది. కానీ ఇక్కడ న్యూ వర్షన్లో వచ్చేసి అండ్ ఫ్రేమ్ సెలక్షన్ చేయకుండా లోపల లేయర్స్ సెలక్షన్ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, బాగా గమనించండి, ఇక్కడ కనిపిస్తుంది మనకి. సో పొజిషన్ ప్లేస్లో ఇక్కడ పెట్టారు, ఇది బాగా గమనించండి. ఓకే, ఇప్పుడు సింపుల్గా మనం ఒక పర్టికులర్గా సంథింగ్ ఏదో ఇచ్చాం. డిఫాల్ట్గా మనకి ఈ ప్రాపర్టీ వాల్యూస్ లెఫ్ట్ టాప్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే లెఫ్ట్ టాప్లోనే ఉంటాయి ఎక్కువగా. ఏదైనా సరే ఏ సాఫ్ట్వేర్ అయినా, టూల్స్ అయినా, వెబ్సైట్ అయినా, అప్లికేషన్ అయినా అలాగే ఉంటాయి. ఇప్పుడు నేను మొబైల్ వర్షన్ సెలెక్ట్ చేసుకుంటే బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. ఇట్స్ వెరీ వెరీ సింపుల్గా ఉంది యూజర్ ఇంటర్ఫేస్. ఇప్పుడు నేను ఆటో లేఅవుట్ కన్వర్ట్ చేసిన తర్వాత, ఎగ్జాంపుల్ ఆటో లేఅవుట్ అప్డేట్ చేసిన తర్వాత మనకి ట్యాబ్లో రావాలన్నా కూడా ఇది కొంచెం పెద్దది రావాలి, అవునా కదా? అదే ఇప్పుడు మనకి డెస్క్టాప్లోకి రావాలన్నా కూడా ఇది కూడా కొంచెం పెద్దది రావాలి. అలాంటి సందర్భంలో మనకి కాన్స్టెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వెరీ సింపుల్, డిఫాల్ట్గా మనకి ఏముంది, లెఫ్ట్ టాప్ ఉంది. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేయండి, అందులో ఏదైనా అనుకోండి, మీరు టెక్స్ట్ అనుకోండి, గ్రూప్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇది సెలెక్ట్ చేసుకొని మనం ఈ ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత టాప్లో అది మనకి లెఫ్ట్ రైట్ ఇచ్చేసేది సరిపోద్ది. ఇంకా మీరు అసలు గలగాల్సింది ఏమి లేదు. ఇవన్నీ మనం మాట్లాడాల్సిన కూడా అవసరం కూడా లేదు. ఓకే, లెఫ్ట్ అంటే లెఫ్ట్ ఒకటే. లెఫ్ట్ అంటే మనకి లెఫ్ట్ ఒకటే అప్డేట్ అవ్వద్ది. ఓకే, రైట్ అంటే రైట్ ఒక్కటే వస్తుంది. రైట్ అంటే రైట్ ఒకటే వస్తుంది, లెఫ్ట్ అసలు రాదు, బాగా ఆగిపోద్ది, బాగా కంప్లీట్గా పని చేయదు, ఆగిపోద్ది. సో మీరు డిఫాల్ట్గా అన్నిటికీ 95% ప్రతి ఒక్కటికి మీరు ఇవ్వాల్సింది లెఫ్ట్ రైట్. ఇంకేం గలగాల్సింది ఏం లేదు, దీని గురించి ఇంకా మాట్లాడాల్సింది కూడా ఏం లేదు. ఇట్స్ వెరీ వెరీ వర్కింగ్. మొబైల్ అండ్ ట్యాబ్ డెస్క్టాప్స్ వర్కింగ్ రైట్. ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయండి, ఇక్కడ సంథింగ్ బ్యానర్ ఉంది, ట్యాబ్లో ఓపెన్ చేసి సంథింగ్ బ్యానర్ ఉంది, అండ్ డెస్క్టాప్లో ఓపెన్ చేసి సంథింగ్ బ్యానర్ ఉంది. ఓకే, ఇట్స్ క్లియర్. అంతే కాన్స్టెంట్స్, అంతవరకు అంతకు మించి ఏం మాట్లాడాల్సింది ఏం లేదు. మీరు అప్డేట్ చేయాల్సింది లెఫ్ట్, టాప్, రైట్ అంతే. కొన్ని రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా కొన్ని చేంజెస్ చేయాలి. ఓకే, అండ్ ఇక్కడికి మనకి కాన్స్టెంట్స్ టాపిక్ కవర్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మనం కాన్స్టెంట్స్లో ఫోకస్ చేసింది ఓల్డ్ వర్షన్ నుంచి న్యూ వర్షన్లు ఎక్కడ చేశారు, అండ్ మనం ఏ విధంగా మనం హార్డ్ వర్క్ చేయకుండా స్మార్ట్ వర్క్లో ఎలాంటి సెట్టింగ్స్ పెట్టాలి అంతవరకే మనం నేర్చుకున్నాం. ఇక్కడికి క్లియర్. అండ్ ఇప్పుడు ఇందాక నేను స్పాటిఫైని చూపించాను కదా, ఇప్పుడు వీటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అండ్ బిఫోర్ ఇక్కడ మనం చూసాం కదా, ఇక్కడ ఇది మ్యూజిక్ అప్లికేషన్లో మీరు ఇది సంథింగ్
ఇక్కడ మీరు తమ్మన్ అనుకోండి, హేమచంద్ర అనుకోండి, డిఎస్పి అనుకోండి, లేకపోతే హీరోస్ సెలక్షన్స్ అనుకోండి, మీకు నచ్చింది, మీకు ట్రాక్, మీ హీరోస్ హీరోయిన్స్ ఏదైనా సంథింగ్ ఏదైనా అనుకోండి. నేను మ్యూజిక్ అప్లికేషన్ రిలేటెడ్గా ఈ విధంగా తగ్గట్టుగా చేసుకున్నాను. ఇది కాకుండా యూ క్యాన్ గో విత్ ఈ కామర్స్. అందులో మీరు సొక్కా పెట్టుకోండి, ఎలక్ట్రానిక్స్ పెట్టుకోండి, మీకు నచ్చింది ఏదైనా పెట్టుకోండి. మీరు ఒక్కొక్కటి డిస్ప్లే చేసుకోండి అండ్ ఒక్కొక్కటి మీరు మార్చుకోండి. ఓకే, బిఫోర్ మనం ఏ కోర్స్ అంటే యూజర్ ఇంటర్ఫేస్ కోర్స్. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు మనం ఆటో లేఅవుట్ గురించి మాట్లాడుకుందాం. అండ్ చాలామందికి ఒక క్వశ్చన్ రావచ్చు, అండ్ కాన్స్ట్రెంట్స్ ఇంటర్వ్యూలో ఇలాంటి క్వశ్చన్ అడిగితే మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇట్స్ వెరీ సింపుల్. is define how an object responds to resizing its parent frame, helping maintain its position or size relative to the parent frame's edges. అంతే, అంటే ఎడ్జెస్, ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదా చూడండి, ఎడ్జెస్ అంతే, ఇదే సింపుల్. ఓకే, క్లియర్ ఇక్కడికి. అండ్ నౌ ఆటో లేఅవుట్. ఆటో లేఅవుట్ గురించి కొంతమందికి తెలుసు, కానీ ఆటో లేఅవుట్ వర్డ్ వినంగానే చాలామంది భయపడిపోతున్నారు. అసలు భయపడాల్సింది ఏం లేదు, నేను సింపుల్గా చెప్తా చూడు. ఓకే, నేను ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాను మీకు, హార్డ్ వర్క్ అసలు చేయకూడదు. డిజైనర్స్ ఎప్పుడు హార్డ్ వర్క్ చేయకూడదు, స్మార్ట్ వర్క్లోనే రావాలి. హార్డ్ వర్క్ చేయాల్సింది యూఎక్స్లోనే, యూఏలో కాదు. యూఏలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అయ్యే ప్లగిన్స్ ఉన్నాయి, కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, మిడ్ జర్నీ ఉంది, చాట్ జీపీటీ అన్నీ ఉన్నాయి. సో అలాంటివి మీరు హెల్ప్ తీసుకొని యూ కెన్ గో విత్ స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్లో యూఎక్స్లోనే చేయాలి, ఎందుకంటే మనకి రియల్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. యూఎక్స్లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కూడా మనకి సపోర్ట్ అవుతాయి కాదనట్లేదు, కానీ రియాలిటీ యూజర్స్ నుంచి మనకి డేటా రావాలి కదా, సో అది ఇంపార్టెంట్. సో బేసికలీ ఇప్పుడు మనం ఆటో లేఅవుట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటో లేఅవుట్ అంటే ఏమిటి? See, auto layout means is powerful feature of in Figma. See, basically it allows you to create dynamic responsive design by automatically and is arranging and resizing objects within a frame based on defined rules like spacing, padding, merging and alignments, whatever. Okay, ఇది ఆటో లేఅవుట్ ఇస్ కంప్లీట్లీ డిపెండ్స్ అండ్ రెస్పాన్సివ్ ఓన్లీ. ఇప్పుడు నేను ఫ్రేమ్ తీసుకున్నాను, ఇప్పుడు మనం ఎలా చేస్తాను చెప్పండి. ఇప్పుడు నేను ఫ్రేమ్ అప్లై చేస్తాను, ఇది ఫ్రేమ్ అప్లై చేస్తాను, మనకి రేడియస్ తెలిసిందే కదా. అండ్ సో ఇక్కడ అపిరెన్స్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఓల్డ్ వర్షన్లో లేయర్ ప్లేస్లో ఇక్కడ అపిరెన్స్ పెట్టారు. ఇది ఒపాసిటీది, ఇది వచ్చేసి రేడియస్. మొన్నటిదాకా ఏముంది, రేడియస్ టాప్లో ఉండేది, ఇప్పుడు కింద పెట్టేసారు రేడియస్. ఓకే, అంత తర్వాత నేనేం చేశాను, ఇది ఒక ఇమేజ్ పెట్టుకున్నాను, ఇది రేడియస్ అప్లై చేశాను. ఇక్కడ టెస్ట్ పెట్టాను, టెస్ట్ ఇక్కడ ఒక ఐకాన్ పెట్టుకున్నాను, ఇక్కడ ఇంకో లైన్ ఇచ్చాను, సేమ్ థింగ్ కాపీ పేస్ట్ చేశాను. మొత్తం అంతే, ఇక్కడ మొత్తం అదే చేసింది నేను, ఆడ ఏం లేదు అసలు. కానీ మనకి ఆటో లేఅవుట్ అనేది రాలేదు. ఓకే, రాలేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా నేను ఒక షార్ట్కట్ కీ చెప్తాను, మొత్తం మీ ఫ్రేమ్ సెలెక్షన్ చేయండి. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే కంట్రోల్ విండోస్లో కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఏ, చూడండి ఆటో లేఅవుట్ యాడెడ్. ఇట్స్ వెరీ సింపుల్, అయిపోయింది. ఓకే, అండ్ కొంతమందికి మ్యాక్లో కంట్రోల్ ఆప్షన్ షిఫ్ట్ ఏ, మ్యాక్లోకి అయితే షార్ట్ కట్ నేను మీకు టైప్ చేస్తాను చూడండి. విండోస్లోకి అయితే షార్ట్ కట్ యూజ్ చేసి కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఎట్ట పెట్టుకున్నా ఒకటే, కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ప్లస్ ఏ. ఓకే, ఇంకా మ్యాక్లో చూసుకుంటే మనకి ఇందా చెప్పాను కదా, ఐ మీన్ కంట్రోల్ బటన్ అండ్ తర్వాత ఆప్షన్ బటన్ తర్వాత షిఫ్ట్ ప్లస్ ఏ. ఓకే, సో ఇది షార్ట్ కట్కి, ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఓకే ఫైన్, సింప్లీ ఈ వేలోకి మీరు చేయొచ్చు. ఓకే, క్లియర్. ఇక్కడికి మీకు ఆటో లేఅవుట్ డెఫినేషన్, ఆటో లేఅవుట్ ఎలా చేయాలంటే క్లియర్ అయిపోయింది. అండ్ సమ్ రీజన్స్తో కొంతమందికి నేను చాలా వరకు చూస్తున్నాను, కొంతమందికి కీబోర్డ్ కూడా సపోర్ట్ కాదు, కొంతమంది ఉంటారు, వాళ్ళ కోసం నేను సింపుల్గా నేనేం చెప్తున్నానంటే, అండ్ ఈ ఫ్రేమ్ వాట్ ఎవర్ మనము ఆల్రెడీ ఇక్కడ ఆటో లేఅవుట్ అప్డేట్ అయిపోయింది కాబట్టి వీ క్యాన్ గో విత్ అండో. నేను అండో కొట్టేస్తున్నాను, అండో. సో నార్మల్ ఫ్రేమ్కి వచ్చేసింది. రైట్ క్లిక్ తీసుకొని మౌస్తో అండ్ మోర్ లేఅవుట్ ఆప్షన్ సజెస్ట్ ఆటో లేఅవుట్, ఇది ఒక షార్ట్ కట్కి కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఏ. లేదు ఇక్కడ కాదనుకుంటే యూ క్యాన్ గో విత్ హియర్, టూల్ బార్ లాస్ట్లో ఉంది కదా, అక్కడికి వెళ్ళి మీరు తర్వాత ఇక్కడ సెర్చ్లోనే సజెస్ట్ ఆటో లేఅవుట్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత
ఇక్కడ మ్యాచింగ్ యాక్షన్స్లో మీరు ఇది సెలెక్ట్ చేయండి. యాక్షన్ లేఅవుట్, యాక్షన్ అప్డేటెడ్, ఆటో లేఅవుట్ అప్డేటెడ్. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడికి ఆటో లేఅవుట్ వరకు క్లియర్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనము ఇది చూసాం కదా, ఇందాక ఇంటర్వ్యూలో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఏ విధంగా చేయాలి, కొంతమందిలో లైవ్లో చేయమని కూడా చెప్తారు. మీరు అంత ఫాస్ట్గా చేస్తే అంత మంచిది. మీరు ఫాస్ట్ వేలో ఎలా పోవాలి, హార్డ్ వర్క్లో ఎలా పోవాలి నేను సింపుల్గా చెప్తాను. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు ఎవరైనా అసైన్మెంట్ ఇచ్చేటప్పుడు మీకు 2-3 days టైం ఉంటే ఈ వేలో చేయండి మీరు. ఓకే, ఈ వేలో చేయండి, వాట్ ఎవర్ మీ రిక్వైర్మెంట్స్. ఓకే, అండ్ టెక్నికల్గా వాళ్ళు లైవ్లో చూపించండి అని అడిగితే మీరు ఈ వేలో చేయండి. ఇప్పుడు మనం కంప్లీట్గా రెస్పాన్స్ విత్ ఆర్డర్ స్క్రీన్స్ విత్ వేరియబుల్స్ మొత్తం మాట్లాడుకుందాం. అండ్ వేరియబుల్స్ సపోర్ట్ అవ్వాలనుకుంటే మీరు చేసే డిజైన్ ఫైల్ ఉంది కదా, టీమ్ ప్రాజెక్ట్లో అప్డేట్ అవ్వాలి. మనము ఫిగ్మా హోమ్ స్క్రీన్కి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ టీమ్ ప్రాజెక్ట్ కనిపిస్తుంది కదా, అక్కడికి మీరు వచ్చిన తర్వాత అక్కడ నుంచి మీరు డిజైన్ ఫైల్ అనేది వర్క్ స్పేస్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఒక సంథింగ్ మొబైల్ వర్షన్ లేదనుకుంటే యూ క్యాన్ అప్డేట్ మొబైల్ వర్షన్లో మీరు ఏదైనా తీసుకోండి. సో డిఫాల్ట్గా నేను సంథింగ్ ఏదైనా ఒక మొబైల్ వర్షన్ విత్ 320 తీసుకుంటాను. 320 ఇది మొబైల్. సేమ్ థింగ్ ట్యాబ్లెట్ నేను ఒక 744 తీసుకుంటాను. 744 ఇది ట్యాబ్లెట్. సేమ్ థింగ్ నేను ఒక డెస్క్టాప్లోకి వచ్చేసి డెస్క్టాప్లో అంత పెట్టుకుందాం, మనం 144 పెట్టుకుందాం. ఓకే, ఈ వాల్యూస్ నేను ఎలా తీసుకోవాలి, ఇవే ఖచ్చితంగా వాల్యూస్ పెట్టుకోవాలా అని రూల్ ఏం లేదు, మీ ఇష్టం. కానీ ఫ్రేమ్స్లో మాత్రం ఇప్పుడు మనము కొన్ని మొబైల్స్లో ఎలా చూస్తాము, కొన్ని మొబైల్స్లో ఎలా చూస్తాము, ఇలా డిఫరెంట్గా చూస్తాం. ట్యాబ్ ఇలా ఉంటుంది, డెస్క్టాప్ ఇలా ఉంటుంది, అవునా కదా. సో మీకు నచ్చినట్టు ఏదైనా తీసుకొని మీ ఇష్టం. లేకుంటే మీరే గూగుల్కి వెళ్ళండి అండ్ యూ కెన్ టైప్ రెస్పాన్సివ్ డిజైన్ పిక్సెల్ సైజెస్ అని టైప్ చేయండి. అండ్ ఇమేజెస్లోకి వెళ్ళండి, మీకు నచ్చింది ఏదైనా తీసుకోండి. సో డెస్క్టాప్ 1024 పిత్ తీసుకోండి. ఇది 800 అంటే హైట్ అంటే స్క్రోల్ చేస్తూ ఉంటే ఇస్ అన్లిమిటెడ్. ట్యాబ్లెట్ 768, స్మార్ట్ ఫోన్ 320. సో విత్ 1024 డెస్క్టాప్కి, ట్యాబ్లెట్కి 768, స్మార్ట్ ఫోన్కి 320. ఇదే తీసుకోవాలంటే రూల్ ఏం లేదు, మీకు నచ్చింది ఏదైనా తీసుకోండి. ఎక్కడైనా ఇమేజెస్లో చూడండి. ఓకే, మీకు నచ్చింది ఏదైనా తీసుకోండి, అది మీ ఇష్టం అది. ఓకే, అండ్ సో ఇవి మనకు తెలుసు కాబట్టి నేను నార్మల్గా పెట్టేసుకున్నాను. ఓకే, నార్మల్గా పెట్టేశాను. ఇప్పుడు నేను కొంచెం బేసిక్గా మన కార్డు ఎలా క్రియేట్ చేయాలి ఇది మనం చూసాం. ఓకే, ఇదే కార్డు తీసుకొచ్చి నేను కాపీ చేసుకొని ఇందులో పెట్టుకుంటాను. ఈ కార్డు ఎలా క్రియేట్ చేయాలి చెప్పండి. ఇందా మనం చూసాం కదా, రైట్. ఒక ఫ్రేమ్ తీసుకున్నాను, అందులో ఒక ఫ్రేమ్ తీసుకున్నాను, రేడియస్ అప్లై చేశాను. అందులో ఫ్రేమ్ లోపల నేను ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను, ఒక టెక్స్ట్ తీసుకున్నాను, ఒక ఐకాన్ పెట్టుకున్నాను. ఐకాన్ మనం ఎక్కడొక్కడ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. ఒక లైన్ తీసుకున్నాను, లైన్ కూడా మనకు తెలుసు కదా, లైన్. సేమ్ థింగ్ కాపీ పేస్ట్ అంతే, ఇంకేం లేదు అక్కడ. సేమ్ థింగ్ ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ చేయాలనుకుంటే చాలా టైం పడుతుంది. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఈ వర్కింగ్ ఫైల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సేమ్ ఆ వేలో మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ నేను ఇక్కడికి అప్లై చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేనేం చేయాలనుకుంటే ఇందాక మనకి చాలా కార్డ్స్ వచ్చాయి. మ్యూజిక్ అప్లికేషన్లో చాలా ఉంటాయి కార్డ్స్, అంటే చాలా ఉంటాయి. ఇది మీరు టెస్టిమోనియల్ రివ్యూస్ ఏదని అనుకోండి, మీ ఇష్టం. ఓకే, అండ్ ఇప్పుడు మనము డెస్క్టాప్లో అండ్ ట్యాబ్లో మొబైల్లో ఎన్ని కాలమ్స్ ఉండాలి. మొబైల్ ఎప్పుడైనా 1 కాలమే పెట్టుకోవాలి. ట్యాబ్లో 2 కానీ 3 కానీ పెట్టుకోవచ్చు. డెస్క్టాప్లో 4 కానీ 5 కానీ 3 కానీ ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇది ఒక బేసిక్గా ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మన వెబ్సైట్ ఓపెన్ చేయండి, తెలుసు కదా మీకు మన వెబ్సైటు. ఇందులో నేను రెస్పాన్స్ మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు మనం ఏ మోడ్లో ఉన్నాము, డెస్క్టాప్. ఇప్పుడు మనం ఇక్కడికి వస్తే ట్యాబ్, ఇక్కడికి వస్తే మొబైల్. మొబైల్లో చూసుకుంటే మనకి మొత్తం 1 కాలమే, ఇది 1 కాలమే, ఇది 1 కాలమే, మొత్తం 1 కాలం. ఈ కార్డ్స్ అంతా 1 కాలమే, అవునా కదా. సో కంప్లీట్ ఇవి కూడా కార్డ్స్ అనుకోండి, మొత్తం 1 కాలమే. అదే మీరు డెస్క్టాప్లోకి వెళ్తే 2 కాలమ్స్, 2 కాలమ్స్.
సో మీకు ఒక క్లియర్గా అర్థమైంది అనుకుంటాను కాలమ్స్ గురించి. అంతే ఇక్కడ కూడా ఇందాక నేను చూపించాను కదా, సి మొబైల్లో 1 కాలం, ట్యాబ్లెట్లో 2 కాలం, డెస్క్టాప్లో 3 కాలం. ఇంకా మీరు కావాలనుకుంటే యూ కెన్ యాడ్ కంటెంట్, మెనీ కంటెంట్స్ యూ కెన్ యాడ్. ఇప్పుడు మనం ఇది ప్రాక్టికల్గా చూసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఫ్రేమ్ లోపల నేను చాలా తీసుకోవాలి, ఇంకా కార్డ్స్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనం సంథింగ్ మ్యూజిక్ రిలేటెడ్గా ఏదైనా అనుకోండి, లేకపోతే మీరు ఎలక్ట్రానిక్స్ కానీ బుక్స్ కానీ ఏదైనా అనుకోండి, మీ ఇష్టం అది. ఇక్కడ ఫ్రేమ్లో నేను ఏం చేస్తాను అనుకుంటే డూప్లికేట్ చాలా తీసుకుంటాను, అండ్ చాలా మనకి ఒక 3, 4, 5, 6, 7, 8 చాలా 1, 2, 3, 4, 5, 6, 7, 8 చాలు. ఇప్పుడు ఇది మొత్తం సెలెక్ట్ చేసుకొని మనము ఆటో లేఅవుట్లో అప్డేట్ చేయాలి. ఇట్స్ వెరీ సింపుల్, మనకు తెలుసు కదా, షార్ట్కట్కి తెలుసు కదా మనకి, రైట్? తెలుసు కదా మనకి. ఇది మొత్తం సెలెక్ట్ చేయండి, రైట్ క్లిక్ తీసుకోండి, ఆటో లేఅవుట్ ఎక్కడ ఉంది, యాడ్ ఆటో లేఅవుట్ అని ఇచ్చేయండి, సరిపోతుంది. ఇచ్చిన తర్వాత మనకి అప్లై కాలేదు. సో మేక్ షూర్ యూ కెన్ యాడ్ వ్రాప్. రైట్ సైడ్ ఉంది కదా వ్రాప్ ఇవ్వండి. సో ఇక్కడ మీకు అప్డేట్ అవ్వద్ది. ఇప్పుడు మొబైల్కి వస్తే ఇట్లా వస్తుంది, ట్యాబ్కి వస్తే ఇలా రావాలి, డెస్క్టాప్లోకి వస్తే ఇలా రావాలి. నేను ఇలా అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇలా అప్లై చేశాను. ఇప్పుడు నేను తీసుకోపోయి మొబైల్లో పెట్టినా కూడా వర్కౌట్ కాదు, ట్యాబ్లో పెట్టినా వర్కౌట్ కాదు, డెస్క్టాప్లో పెట్టినా వర్కౌట్ కాదు. సో ఇలాంటి మనం ఆటోమేటిక్గా స్పీడప్గా కావాలనుకుంటే మనము వేరియబుల్స్ అనేది అప్డేట్ చేయాలి. ఓకే, ఇప్పటికీ వేరియబుల్స్ అనేది అప్డేట్ చేయాలి. అర్థమైంది కదా మనకి. అండ్ సో యాజ్ ఆఫ్ నౌ మనం ఒక బేసిక్గా మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఏదైనా ఇమేజెస్ పెట్టుకుందామా, సింపుల్గా ఏదైనా ఇమేజెస్ పెట్టుకుందాము. ఆల్రెడీ నేను స్టోర్లో పెట్టుకున్నాను. ఓకే, ఈ ఇమేజెస్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను, మూవీస్ పోస్టర్స్ లాంటిది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒకటి సింపుల్, నేను మొత్తం సింపుల్గా అప్డేట్ చేసేసాను. ఓకే, ఒకటి కాపీ చేయకుండా, హార్డ్ వర్క్ చేయకుండా స్మార్ట్ వర్క్ చేశాను. సింపుల్గా అయిపోయింది. ఇంకా టెక్స్ట్ గురించి మనం టైప్ చేయాలనుకుంటే అవసరం లేదు. మీరు సింపుల్గా ఒక సల్లార్ మూవీ పెట్టుకొని సాంగ్ నేము, మ్యూజిక్ డైరెక్టరు, అనిరుద్ధ తమ్మని ఏదో మీకు నచ్చింది మీరు పెట్టుకోండి, వాట్ ఎవర్. ఓకే, మొత్తం నేను సింపుల్గా అప్డేట్ చేసేస్తాను. ఇంకా ఇప్పుడు మనం మొబైల్లో చూసుకుంటే రావాలి, ఎట్లా రాలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటే వేరియబుల్స్ అనేది అప్డేట్ చేయాలి. ఇప్పుడు మనం డిజైన్ వర్క్ స్పేస్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి రైట్ సైడ్ లోకల్ వేరియబుల్స్ అని ఇక్కడ కనిపిస్తుంది. యూ కెన్ యాడ్ లోకల్ వేరియబుల్స్. ఇక్కడ మనకి ఏం లేదు. సో ఇక్కడ మనకి ఏం లేదు, సింపుల్గా ఉంది, ఏం లేదు, వెరీ వెరీ డిఫాల్ట్. ఇప్పుడు వేరియబుల్స్ ఒకసారి నేను ఎలా చేస్తున్నాను ఏంటో చూడండి. సేమ్ ఇదే విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి, మీకంటూ ఒక ఐడియా అనేది వస్తుంది మీకు. ఓకే, ఇప్పుడు కలెక్షన్ 1లో యూ కెన్ యాడ్ ఇదో కలెక్షన్ 1, మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కొత్తగా క్రియేట్ వేరియబుల్, ఈ వేరియబుల్ టాపిక్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఒకసారి మీరు ప్రీవియస్గా రండి, చూడండి, వేరియబుల్ టాపిక్ గురించి చూడండి. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని మనము ఇక్కడ డెస్క్టాప్లో కానీ మొబైల్లో కానీ ట్యాబ్లో కానీ అప్లై చేయాలనుకుంటే మనకి తేడా ఏమొస్తుంది చెప్పండి, వాల్యూస్ ఒకటే తేడా. సో వాల్యూస్ మనం ఏమంటాం, నంబర్స్ అంటాం. సో వేరియబుల్కి వచ్చిన తర్వాత క్రియేట్ వేరియబుల్ నంబర్. సో దీనికి ఒక నేను పేరు పెట్టుకుంటాను, ఆ నంబర్ పేరులో నేను ఒక సంథింగ్ అండ్ బ్రేక్ పాయింట్ వాల్యూస్ అని పెట్టుకుంటాను. ఇప్పుడు మొబైల్ వచ్చేసి నాకు ఎంత కావాలి, నేను సంథింగ్ మొబైల్ వచ్చేసి నాకు 1 కాలం కావాలి. సో మొబైల్లో మనకి ఇక్కడ విత్ ఎంత ఉంది, 315 ఉంది. ఓకే, 315 కావాలంటే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. అండ్ ట్యాబ్లో వచ్చేసి నేను ట్యాబ్లో ఎంత పెట్టుకోవాలి, ఈ 2 కాలంకి వస్తే నేను ఎంత పెట్టుకుంటాను, ఒక 300ని ఒక డబుల్ చేసుకుంటే నేను ఎంతో కొంత ఒక 744 పెట్టుకుంటాను. అండ్ సేమ్ థింగ్ దాన్ని మనం 3 times 315 into 3 times చేసుకుంటే ఒక ఎంతో కొంత వస్తుంది. నేను ఒక 1440 పెట్టుకుంటాను. ఒకవేళ పర్ఫెక్ట్ కాకపోతే మనం ఇక్కడ వాల్యూస్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడికి మనకి వేరియబుల్స్ వాల్యూస్ మొత్తం అప్డేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఫ్రేమ్కి నేను వేరియబుల్స్కి లింక్ ఇవ్వాలి. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ ఆటో లేఅవుట్ దగ్గర అప్లై వేరియబుల్ బ్రేక్ పాయింట్ వాల్యూస్ మనం అప్డేట్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ అప్డేట్ ఇవ్వాలి. ఇక్కడికి మనకి కంప్లీట్ అయిపోయింది, అప్డేట్ ఇచ్చేసాం. ఇప్పుడు ఇచ్చినా కూడా ఫ్రేమ్ 1లోకి వస్తే ఏం కనిపించదు, ఏం చేంజ్ కాలేదు మనకి. కానీ
ఈ కార్డ్స్ వరకు మనం అప్డేట్ చేసేసాం వేరియబుల్స్. ఇప్పుడు మొత్తం ఇది కలిపి నేను డార్క్ మోడ్లో పెట్టుకుంటాను. డార్క్ మోడ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫ్రేమ్ తీసుకొచ్చి మొబైల్లో కనిపించాలి, పర్ఫెక్ట్గా ఫిట్గా కనిపించాలి నాకు. ఓకే, ఇప్పుడు విత్ ఎంత ఉంది ఇక్కడ, సంథింగ్ ఇక్కడ ఎంత ఉంది, ఒక 320 ఉందా. మనము ఎంత పెట్టుకుందాము, ఒక కొంచెం పర్ఫెక్ట్గా కొంచెం పెట్టుకుందాం. ఇంకా సైజ్ అంతని పెట్టుకుని మొబైల్ అసలు మీ ఇష్టం ఎంత అని కనిపించచ్చు. ఇక్కడికి ఆ కార్డ్ తీసుకొచ్చి ఇందులో పెట్టాను మొబైల్లో. సో నాకు ఇలా కనిపించాలి. 315 కరెక్ట్గా ఉంది. 315 ఏది 315 కరెక్ట్గా ఉంది. సో ఈ మొబైల్కి ఈ వేరియబుల్స్ కార్డ్స్కి మనకి లింక్ ఇవ్వాలి కాబట్టి యూ కెన్ సెలెక్ట్ విత్ ఫ్రేమ్ అండ్ చెక్ విత్ అపీరెన్స్. అండ్ మనకి అపీరెన్స్ అంటే వరల్డ్ వర్షన్, లేయర్, బ్లెండింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ ప్లేస్లో ఇది అపీరెన్స్. యూ కెన్ సెలెక్ట్ హియర్ అండ్ కలెక్షన్ మొబైల్కి లింక్ ఇచ్చేసాం. సో మొబైల్కి అప్డేట్ అయిపోయింది. సేమ్ థింగ్ ఇదే కార్డ్ తీసుకొచ్చి ఇదే కార్డ్ తీసుకొచ్చి ఫ్రేమ్ 2లోకి వస్తాను. ఇప్పుడు మీరు మొబైల్ అనుకోండి, ఫ్రేమ్ 1 మీరు మొబైల్ అనుకోండి, అండ్ ఫ్రేమ్ 2లో మీరు ట్యాబ్ అనుకోండి, ట్యాబ్ అనుకోండి. ఓకే, అండ్ ఫ్రేమ్ 3లో కూడా మీరు ఒక డెస్క్టాప్ అనుకోండి, మీ ఇష్టం అది, డెస్క్టాప్. ఓకే, అండ్ ట్యాబ్లో కూడా దీనికి లింక్ ఇవ్వాలి మనము, రైట్. ఫ్రేమ్ 2 సెలెక్ట్ చేసాం, అపీరెన్స్, వీ నీడ్ టు యాడ్ ట్యాబ్. ఓకే, సింపుల్ ట్యాబ్. ఓకే, సేమ్ థింగ్ ఇదే డెస్క్టాప్లోకి రావాలి. డెస్క్టాప్లోకి వచ్చిన తర్వాత మనకి 3 కాలమ్స్ కావాలనుకున్నాం. సో ఫ్రేమ్ 3 డెస్క్టాప్, అపీరెన్స్, వేరియబుల్స్ అప్డేట్ అని మనం ఇచ్చేస్తాం. ఇట్స్ వెరీ సింపుల్. అండ్ ఈ కార్డ్స్ కూడా మనం తెలిసింది కదా మనకి అలైన్మెంట్స్. ఇక్కడ కరెక్ట్గా వెళ్ళలేదు, అలైన్మెంట్స్. అండ్ ఇప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత మనము ఇప్పుడు నార్మల్గా పెట్టేసుకుందాం. ఇక్కడ కంటెంట్ మీరు ఏదైనా అనుకోండి, మూవీస్ కానీ, ఒకవేళ మీరు మ్యూజిక్ అప్లికేషన్ చేసుకుంటే ఈ వేలో చేసుకోండి, ఒకవేళ మీరు ఎలక్ట్రానిక్స్ అనుకుంటే ఈ వేలో చేసుకోండి, ఒకవేళ మీరు ఏదైనా సెట్ కానీ అండ్ లైక్ మింత్రా ఏజ్ అనుకుంటే ఈ వేలో చేసుకోండి. సేమ్ థింగ్ ఇక్కడ మొబైల్లో చూసుకుంటే ఇలా ఉంటుంది, ట్యాబ్లో తీసుకుంటే ఇలా ఉంటుంది, డెస్క్టాప్లో చూసుకుంటే ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను మొబైల్ కొంచెం హైట్ పెంచుకుంటాను, అండ్ ట్యాబ్ కూడా కొంచెం హైట్ పెంచుకుంటాను, డెస్క్టాప్లో కూడా కొంచెం హైట్ పెంచుకుంటాను. నో యూ కెన్ సీ ఓకే, ట్యాబ్ అండ్ మొబైల్. ఓకే, క్లియర్. అండ్ మీకు కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు అంటే యూ క్యాన్ అప్డేట్ వేరియబుల్స్ని మీరు అప్డేట్ చేసుకుంటే సరిపోతాయి. ఒకవేళ మీరు 200 పెట్టుకుంటే సరిపోద్ది. సో మనకి కిందకు వచ్చేస్తాయి. క్లియర్, అర్థమైంది కదా. ఇక్కడికి మనము వేరియబుల్స్, ఆటోలోస్, కాన్స్టెంట్స్ మొత్తం అయిపోయింది. ఓకే, అండ్ ఇప్పుడు మనము లాస్ట్ వన్లో మీకు ఒక మంచి అసైన్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది నేను ఎలా చేశాను అనుకుంటే సేమ్ థింగ్ ఇక్కడ మన మొబైల్ వర్షన్, ట్యాబ్ వర్షన్, డెస్క్టాప్ వర్షన్, సేమ్ థింగ్ మొబైల్ వర్షన్, ట్యాబ్లెట్, డెస్క్టాప్, సేమ్ థింగ్. ఈ కార్డ్స్ సేమ్ థింగ్ ఇలాగా నేను కార్డ్స్ చేశాను కదా, సేమ్ థింగ్ కార్డ్స్ సేమ్ ఇదే విధంగా నేను సపరేట్గా డిజైన్ చేయడం జరిగింది. సేమ్ థింగ్ ఇక్కడికి వచ్చాను, అప్డేటెడ్ ఇలాగా. సో మీరు సేమ్ ఇదే రెఫరెన్స్ తీసుకోండి అండ్ ఒక అసైన్మెంట్ అనేది చేయండి. సో ఇది మీకు వర్కింగ్ ఫైల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, వర్కింగ్ ఫైల్. ఓకే, మీకు ఒక అసైన్మెంట్ ఏమిటంటే సేమ్ ఇదే విధంగా చేయండి. అండ్ మొబైల్కి వచ్చిన తర్వాత మీరు నార్మల్గా పెట్టిన తర్వాత ప్రోటోటైప్లో ఇది స్క్రోల్ చేయాలి. స్క్రోలింగ్ దీంతో పాటు ట్యాబ్లెట్ కూడా డెస్క్టాప్లో స్క్రోల్ చేయాలి. ఇది మీకు అసైన్మెంట్, ఈ 2 అసైన్మెంట్. వన్స్ మీకు అసైన్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత నాకు వాట్సాప్లో అప్డేట్ చేయండి. తెలుసు కదా మీకు నా నంబరు డిస్ప్లే కనిపిస్తుంది కదా, నా నంబరు 8179954078. ఈవేళ మీరు ప్రాక్టీస్ చేయండి, నాకు అసైన్మెంట్ సబ్మిట్ చేయండి. ఓకే, వీడియో కంప్లీట్గా చూశారు కదా. ఇది ఒక్కసారి వీడియో చూస్తే మనకి అర్థం కాదు, ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, వీడియో చూడండి. ఓకే, ఈ వేలో చేస్తే బాగుంటుంది. ఇప్పుడు దాకా మనం చెప్పిందంటే చాలా బేసిక్, ఇక్కడి వరకు మనకి బేసిక్ చాలు. అండ్ మీ తరపు నుంచి మంచి సపోర్ట్, మంచి కామెంట్స్, మంచి లైక్స్, షేర్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా వస్తే బేసిక్ కాకుండా కొంచెం ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ లెవెల్లో కూడా మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. ఇంకా మనం వీడియో క్లోజ్ చేద్దాము. ఓకే.